మేము వెళ్ళి చూసాం. పాల్గొట్టింది కాదు, ఎప్పుడో అయిపోయింది అది. With the help of the boat, ఎప్పుడు పెయింట్ సిమెంట్ అందరికీ నమస్కారం. ఇక్కడ పుష్కరిణిలో ఓ నంది విగ్రహాన్ని దానికి ఉన్న శిరస్సుని తొలగించారని రకరకాలుగా ఏదో వాట్సాప్ లో కానీ అక్కడెక్కడ దాన్ని రీల్స్ అన్ని కూడా చేస్తున్నారు పెట్టి పబ్లిక్ ని. వాస్తవంగా వెళ్ళి స్పాట్ వెళ్ళి చూసామండి. పుష్కరిణి దాటుకొని లోపలికి వెళ్ళి చూస్తే అది న్యాచురల్ గానే ఏదో జరిగినట్టుంది తప్ప దాన్ని ఎవరు పడగొట్టింది ఏం కాదు. అది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. అది ఎప్పుడో అలా ఊడిపడిపోయింది. మనకి ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కంప్లీట్ గమనించడం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ ఈ రోజు ఫుటింగ్ తీసి చూస్తే కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరో చెప్తున్నట్టుగా ఎవరో వెళ్ళారు లోనికి వెళ్ళి దాని యొక్క శిరస్సుని తొలగించారని అంటే మనకి చుట్టూ ఉన్న ఈ సీసీటీవీస్ లో ఎక్కడ కూడా ఒక్కరు కూడా దాంట్లోకి వెళ్ళింది లేదు. అది కూడా గమనించాం ఆల్రెడీ. ఇప్పుడు మీరే చూసారు, మేము వెళ్ళడానికి ఇక్కడ నుంచి బోట్ వేసుకొని లోపలికి వెళ్లాల్సి వచ్చింది. సో అలాగా అంత దూరం వెళ్ళి చూస్తే వాస్తవం ఏంటంటే అది శిథిలావస్థలో ఉండి దాని అంతకదే చిన్న పీస్ ముందర అలా ఊడిపోయినట్టుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకుంటున్నది కాదు. అది సిమెంట్ తర్వాత ఈ శుద్ధ మట్టి ఇవన్నీ కలిపి ఎప్పుడో పురాతన రోజుల్లో తయారు చేసిన చిన్నటి విగ్రహం. సో అదంతగా న్యాచురల్ గా డ్యామేజ్ అయింది తప్ప దాన్ని ఎవరు ఏం చేసింది కాదు. సో దయచేసి ఇక్కడ ఎవరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసి తినిపోయి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఎవరు కూడా పొరపాటున భ్రమలు పెట్టుకోవద్దండి. ఎవరు ఏం చేసింది కాదు, అది న్యాచురల్ గానే అది కొంచెం చిన్నగా ఏదో మట్టిలాగా పొయ్యిలాగా రాలిపోయి ఉంది తప్ప దాంట్లో ఏమి డ్యామేజ్ లేదు. అది దాన్ని ఏదో రీప్లేస్ చేస్తామని టెంపుల్ వాళ్ళు అని అంటున్నారు. చేసుకుంటే సరిపోద్ది తప్ప దాన్ని ఎవరైతే పొరపాటున కూడా దాన్ని ఇట్లాగా శిరస్సును మటుకు తీయడమా లేకపోతే ఏమైనా కట్ చేయడమా అదైతే ఎట్టి పరిస్థితులు చేయలేదండి. ఈ రోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇది నిన్న జరిగిందో మొన్న జరిగిందో ప్రజలు మనం చక్కగా అది మనం తెలియలేదు. ఈరోజు స్థానికులు చూసి అక్కడ నందీశ్వరుడికి ఏదో దెబ్బలు తగిలినట్టుగా ఉన్నాయని గ్రహించి ఈ వేళ కొంతమంది యువకులు వెళ్ళి పరిశీలించి ఫోటోలు కూడా తీశారు. ఫోటోలు తీసిన తర్వాత నందీశ్వరుని తలకాయి నరికేసినట్టు, నడుం చుట్టూరు కూడా దెబ్బలు వేసినట్టు అది క్లియర్గా కనబడుతున్నాయి. ఇదే విధంగా మేము ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరమైన విషయము. ఇది మన పోలీసు వారికి అలాగే కమిషనర్ గారికి ఇది ఎంతో పవిత్రమైన చంద్ర పుష్కర్ అనే పేరు. ఈ జనార్దన స్వామికి పంచారామలో ఒకటైన దీనికి చంద్ర పుష్కర్ ఎప్పటి నుంచో పేరు. స్వామివారిని ఈ కోణంలోనే తెప్పోత్సవం చేసి 3 సార్లు తిప్పి చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి భావించిన దాంట్లో ఈ రకమైన ఈ అసాంఘికమైన దారుణమైన చర్య జరగడం చాలా బాధాకరం. అలాగే మేము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాము. మేము కూడా ఇక్కడ చుట్టూరు లైట్లు పెట్టండి. మేము సాయంత్రం అయ్యేటప్పటికి మేము చాలాసార్లు పోలీసుల వారికి కమిషనర్ గారికి కూడా పిటిషన్లు ఇచ్చాము. వారు చెప్పాము ఏదో 2 రోజులు వస్తున్నారు, 3వ రోజు మళ్ళీ వదిలేయడంతో ఇక్కడ చుట్టూరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాగేసి ఆ సీసాల బదలు కొట్టి అలిసిపోతున్నట్టుగా ఉంటున్నారు. అలాగే తిన్నాయి ప్యాకెట్లన్నీ ఇదిగో ఇలాగే పడేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అదిగో మీరే చూడండి. ఇక్కడ వచ్చిన దాన్ని మున్సిపాలిటీ చెప్తే గత 3 నెలలు బట్టి ఇక్కడ ఉన్న వాచ్మెన్ని వేరే క్లీనింగ్కి తక్కువ అయిపోయారని ఇక్కడ తీసుకెళ్లారు. ఇక్కడ వచ్చే ఇన్స్పెక్టర్లు కూడా మేము 2-3 సార్లు చెప్పాం, 1 గంట పెట్టండి, 1 గంట పనిలో ఈ ట్రాక్ అయిపోద్ది. ఇటువంటివి ఉన్నప్పుడు ఓం నమః శివాయ. ఈరోజు దేవాలయంలో వెంకటేశ్వర శ్రీ గుంపుడిలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి గుడి ఎదురుగా ఉన్న సోమగుండం చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో పూర్వం చెరువు మధ్యలో నందీశ్వరిని ప్రదర్శించడం జరిగింది. కానీ నిన్న గత 2 రోజుల్లో ఎప్పుడు అనంతకులు నంది తల తీసేయడం జరిగింది. మరి ఈ దుశ్చర్యలు ఎవరు పాల్పడ్డారు అనేది మాకు తెలియట్లేదు. మేమందరం కూడా చాలా ఆందోళనగా ఉన్నాం స్థానికులు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో మేము అందరూ ప్రశాంతంగా ఉంటున్నాం.
ఇది ఇలా జరగడంతో మేము అందరం చాలా ఆందోళనలో ఉన్నాం. దీన్ని మేము మున్సిపల్ కమిషనర్ దృష్టిలోని అలాగే పోలీసు వారి దృష్టిలోని మేము పెడుతున్నాం.